ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడానికి షేడ్ ఇండియా పాస్టర్స్ అసోసియేషన్ ఆళ్లగడ్డ తాలూకా తరపున మేమందరం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ లంక ప్రాంతంలో ప్రత్యేకంగా చాలా మంది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఇక్కడ దైవ సేవకులు, విశ్వాసులు సరైనటువంటి వసతులు కూడా లేవు. ఈ ప్రాంతంలో సహకారం చేయడానికి పల్నాడు డిస్టిక్ నుంచి మరి జయపాస్టర్ గారు వచ్చారు. అలాగే మరి అమరావతి ఏరియా అనేక ప్రాంతాల్లో వారికి సహకారంగా ఉంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ మరి చైర్మన్ గారు ప్రకాష్ గారు కూడా మా అందరూ ఉంటున్నారు. అందరి సమక్షంలో ఈ ప్రాంత ప్రజలకు మా వంతుగా మేము వస్త్రాలు అందించి, సరుకులు అందించి ప్రార్థన చేయడానికి వచ్చాము. మీరు కూడా ప్రార్థించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వందనాలన్నా. మీరు ఎక్కడ ఉంటారు? ఏ ప్రాంతంలో? విజయవాడలో. మేము ఉద్దండరాయపాలెం లంకలో ఉంటాను. అమరావతి రాజధాని అండి లంక. ఇది వరదలు వచ్చినప్పుడు మీ చర్చికి మీ ప్రాంతంలో వచ్చినాయా? మా ఊర్లో మా లంక గ్రామం మొత్తం మునిగిపోయిందమ్మా. కనీసం తాగడానికి మంచి నీళ్ళు, తినడానికి తిండి లేదు. తిండి అవతల పెట్టు, తాగడానికి నీళ్లు 24 గంటలు నేను ఉయ్యాలేసుకొని పిల్లర్స్ కి సిమెంట్ పోల్ పైన స్లాబ్ పిల్లర్స్ కి కింద ఉండాలి గీతల కోసం. స్లాబ్ కూడా లేదు ఆడ. గోళ్ల మీద, సిపాయి బల్ల మీద, కిటికీల మీద ఎక్కి మోకేసుకొని నీళ్లలో కూర్చున్నా.
తెల్లవారులు స్తోత్రం స్తోత్రం అంట. రాత్రి పగలు 24 గంటలు కూర్చుంది. 24 గంటలు. ఆ దేవుడే నన్ను కాపాడు. తెల్లారి పడ వచ్చింది 11 గంటలకి. దూర ప్రాంతంలోనా ఇక్కడే పశువులు దొరికినాయి? మళ్ళీ దొరికినాయి, ఉన్నాయి. 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి పడవల వాళ్ళకి మళ్ళీ తర్వాత తోలికెళ్ళాను నేనే. అవునా? అప్పు చేసి. దేవుడు సల్లగా కాపాడినాడు. ఓకే, వందనాలు. యేసయ్యకు స్తోత్రం చెప్పు. స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.